షాలోం అలైకిం, షాలోం అలైకిం, షాలోం అలైకిం. లేఖన భాగము The book of Acts chapter 2 verses 1 to 2. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండని, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి దాని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. మరి అగ్నిజ్వాల వంటి నాలుక విభాగింపబడినట్టుగా వారికి కనపడి, వాళ్ళు ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆత్మ వరకు వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగరి. అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారే వాడు మేడగదిలో కూర్చొని ప్రార్థన చేశారు. ఏక మనసుతో వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. 40 days వారితో ఉన్నాడు. వారు చూస్తున్న అర్హుడు అయినాడు. ఇంకా 10 దినములు వారు కనిపెట్టుకొని జీవించారు. 50 అనగా పెంతెకోస్తు. ఆ పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శించినాడు. వారి మీకు దిగాడు. పరిశుద్ధాత్మ నిండుకొన్న వారై the day of Pentecost, a remarkable experience in the life of the apostles. అపోస్తలుల జీవితంలో అది గొప్ప అనుభవం. అది ఎక్స్పీరియన్స్ ద పర్సనల్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ దర్ లైఫ్స్ ఇండివిజువల్లీ. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ తాకిడి లోను కావడం, ఆ అనుభవాన్ని పొందుకోవడం, వాళ్ళ శక్తివంతులై భూదిగంతా సాక్షిగా నిలవడం, లేఖనంలో గ్రంథస్థం చేయబడ్డది. ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారు. అపోస్తలుల యాక్ట్స్ ఆఫ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్, ఇన్ అదర్ వర్డ్స్ యాక్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యముల గ్రంథము. అపోస్తలుల కార్యములు అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు. They were filled by the Holy Spirit. ఆత్మ నింపబడ్డారు. They were guided by the Holy Spirit. అనుక్షణం కూడా దేవుని ఆత్మ చేత వారు నడిపించబడ్డారు. ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ ఎవరీ ఆస్పెక్ట్, మూమెంట్ బై మూమెంట్ దే వర్ గైడెడ్ బై ది హోలీ స్పిరిట్. వారు పరిచర్యలో వారు గమనించినప్పుడు వారు గైడ్ చేయబడ్డారు, నడిపించబడ్డారు. వారు అసలు పౌలు బిద్యునికి వెళ్ళాలనుకున్నాడు. ఇక మాసు సంఘస్థుడు ఒకడు కలలో దర్శనం, అక్కడ రావాల్సిన ఆహ్వానం పరిశుద్ధాత్మ నడిపాడు. ఐరోపా ఖండములో సువార్త ప్రకటించాడు. లూదియా అబిడ కుటుంబ రక్షింపబడ్డారు. వారు ఐరోపాలో వాక్యం అనేది ప్రకటించబడ్డది. పునరుద్ధరణ సందేశం అందివ్వబడ్డది. దశ దిశల రాజ్య విస్తరణ జరిగించబడ్డది. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు ఏసు ఆత్మను ఆటంకపరిచింది. అక్కడ వెళ్ళకూడదు, ఇక్కడ వెళ్ళండి అనేది వాక్య భాగంలో మనం చూస్తున్నాం. సమరయ ఆ ప్రదేశం మనం చూస్తాం. ఫిలిప్పు అక్కడ స్వార్థ ప్రకటన ప్రారంభించాడు. ఈనక్ అక్కడ రక్షింపబడ్డాడు. ఫిలిప్పు ఆత్మ చేత కొనుపబడ్డాడు. అరణ్యములో ఎవరుంటారు? గాజపోయే మార్గంలో అయితే నన్ను పుస్తకనే కలుసుకోమని దేవుని వాక్యము దేవుని ఆత్మ ప్రేరేపించక వెళ్ళి కలుసుకున్నాడు. ఆయన రక్షించబడ్డాడు. ఎలా నడిపించబడ్డారు? ఒక వ్యక్తి కొరకు వెళ్ళాడు. ఒక్క ఆత్మ ఎంతో విలువనేది. ఒక్క వ్యక్తి కొరకు మనం ఎందుకు అంటాం, ఎందుకు వెళ్ళేది అనుకుంటాం. ఒకే ఒక వ్యక్తి, 1000 మంది లేరు, 1,00,000 మంది లేరండి. ఆ ఒక్క ఆత్మ రక్షింపబడాలి. ఆ ఒక్క ఆత్మ వెలిగించబడితే ఆత్మ అనేక జీవితాలు వెలిగించబడతాయి. ఒక్కరికొరకే ఒక ఆత్మ నశించే దేవునికి ఇష్టం లేదు. కానీ ఆ ఒక్క ఆత్మ కొరకు ఎంత దూరమైనా వెళ్ళాలి. మిషనరీ భక్తులు అమెరికా దేశం నుండి, కెనడా దేశం, రష్యా దేశం నుండి కాలు ప్రయాణములు నడుస్తూ వారు ఎంత భయంకరంగా ప్రయాణించారు. ఆత్మ రక్షణ కొరకే వారు. ఒక్క ఆత్మ రక్షించబడాలని. ఒంగోలు ప్రాంతంలో
అక్కడ గమనించినప్పుడు జువెట్ మెమోరియల్ చర్చ్ ఉన్న హాస్పిటల్ ఉన్నది, చర్చ్ ఉన్నది. ఎంతో కాలం పరిచయం చేశారు, ఒక్క రక్షింపబడలేదు. చివరికి ఒకే ఒక ఎర్రగుంట్ల పేరైన వ్యక్తి రక్షింపబడ్డాడు. ఒక ఆత్మ కొరకు అక్కడికి వచ్చి అనేక సంవత్సరాలు ఉండి ఆ కొండ మీద ప్రార్థించగా ఒక వ్యక్తి ఎర్రగుంట్ల పేరయ్య. ఫిలిప్పు వెళ్ళాడు, కలుసుకున్నాడు, అయితే నపుంసకుడు రక్షింపబడ్డాడు. ఇంకా అనేక విషయాలు కూడా దేవుని ఆత్మ చేత వాళ్ళు నడిపించబడ్డారు. The Holy Spirit is the source of courage and power. మా ధ్యానం చేసే అపోస్తల మొదటి 8వ ఆ సత్యం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు helps us to do the will of the Heavenly Father. పరలోక ప్రభు చిత్త నెరవేర్చిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తి మనకి ఇస్తాడు. ఆ చిత్తాన్ని నెరవేర్చడం మనకు అసాధ్యమైన విషయం. దావీదు మహారాజు నిశ్చితం నెరవేర్చడం నాకు సంతోషకరం అన్నాడు. కానీ అది నెరవేర్చాలంటే మన శక్తి చాలదు. బై ఓన్ స్ట్రెంగ్త్ యూ కెనాట్ ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని చిత్తాన్ని ఈ లోకమందు సంపూర్ణంగా జరిగించబడడానికి శక్తిని ఇస్తాడు, సహాయం చేస్తాడు, నడిపిస్తాడు ఆయన. అపోస్తలుల 6వ అధ్యాయంలో the church leaders were filled with the Holy Spirit. సంఘ నాయకులందరూ కూడా వారు దేవుని ఆత్మ చేత వారు 7 మంది పరిశుద్ధాన్ని నిండుకున్న వారిని మరి ఏర్పరచుకున్నారు. The church leaders were empowered with the power of the Holy Spirit. ఈనాడు సంఘ నాయకులు, సంఘ కాపరులు దేవుని ఆత్మ నింపబడినప్పుడు అద్భుత కార్యాలు జరిగించబడతాయి. సంస్థలలో కానివ్వండి, దేవుని ఆత్మ నింపబడిన వారు కావాలండి. ప్రతి విషయంలో సంఘ పరిచర్యలో చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, లీడర్స్ మస్ట్ బి లీడింగ్ దిస్ లిటిల్ కాంగ్రెగేషన్, a little flock, maybe big congregation, need the power of the Holy Spirit. కాబట్టి పిల్లారా, దేవుని ఆత్మ నింపబడదాం, దేవునికి ఒక గొప్ప కార్యం జరిగిద్దాం. అది చేయడానికి పరిశుద్ధాత్మ శక్తి సంపూర్ణంగా మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నతులు యేసయ్య మీ స్తోత్రం నాయన. లేఖన భాగాలు మా దృష్టిలో తీసుకొచ్చేదాన్ని మీ స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ లేనిది మేము ఏమి చేయలేము కాబట్టి నాయన, మేము నడిపించబడాలి, నింపబడాలి తండ్రి, మీకు నిలవాలి కాబట్టి తండ్రి ఆత్మశక్తిని మాకు ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపాసాధి మెండుగా దయచేయను. వాక్యం విన్న ప్రతిభను దర్శించిన ఆయన మీ ఆత్మను పొందుకాదు నింపబడి మా తండ్రి మీ చిత్తాన్ని మేము అందరం సంపూర్తిగా ప్రతి బిడ్డ నెరవేర్చే కృపను పొందుకునే కృపను ఇవ్వడం మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.